చిల్లీ పెప్పర్ అయితే చూడ్డానికి చాలా బాగుంది. రాజుగారి కోడి పలావ్ స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అదిరిపోయింది స్మెల్. పుష్ప చికెన్ పేరైతే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను. ఈరోజు మేము మాంగ్స్ రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ చైనీస్ ఫుడ్ ఉంటుందంట. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం వచ్చాము రెస్టారెంట్కి మా బేబీతో. ఇప్పుడు మనం మెనూ చూద్దాము. తందూరి, సూపు, మోమోస్, పలావ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, డెజర్ట్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇమేజెస్ చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది. ఒక లుక్ వేయండి రెస్టారెంట్ని. ఏం చూస్తున్నారా నాని? ఏం చూస్తున్నా? అందరినీ చూస్తున్నావా? జనాలందరూ ఏం చేస్తున్నారు అని చూస్తున్నావా? అవునా? చూడండి మా బేబీ ఎంత సైలెంట్గా ఉందో. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని. బయటకు వస్తే ఇంతే. చూడండి ఎంత సైలెంట్గా ఉందో. కానీ మమ్మల్ని తినిస్తుందా లేదా చూడాలి. అమ్మని నాన్ని డిన్నర్ చేయనిస్తావా నాని? అలా చేయకుండా ఉంటావా? చెప్పు నాని, అలర్ట్ చేయకుండా ఉంటావా? ఈవినింగ్ టైం సరదాగా ఉంటుంది అని చెప్పేసి అలా రెస్టారెంట్కి వచ్చాము. ఫస్ట్ టైం లిల్లీతో బయటకు వచ్చాము మేము రెస్టారెంట్కి. చూశారు కదా ఎంత ఫన్నీగా ఎట్లా ఆడుతుందో. అందరినీ చూస్తుంది. తను ఏమి ఇబ్బంది పెట్టదు అస్సలు. చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. మమ్మీకి డాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఏం చూస్తున్నావు? లైట్స్ చూస్తున్నావా? యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్. లైట్స్ చూస్తున్నావా? ఎవరు ఏం చేసినా కూడా ఈమెకే కావాలి. అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు ఇట్లా సైలెంట్గా ఉంటుందో ఏడుస్తుందో చూడాలి. పిల్లలతో బయటకు రావడం అంటే అంత ఈజీ కాదు కదా రెస్టారెంట్స్ రావడం అంటే. మా బేబీ 4 months బేబీయే. సో తను ఎంత అల్లరి చేస్తుందో చూడాలి తర్వాత తినేటప్పుడు. మీ పిల్లలు కూడా ఇట్లాగే సైలెంట్గా ఉంటారా? మీకు కోఆపరేట్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? స్ట్రోలర్లో ఉండను అని చెప్పేసి బయటకు వచ్చింది. సో అందుకే ఆడిద్దామని చెప్పేసి కూర్చోపెట్టాను నేనే. దిక్కులు చూస్తున్నావా? పెయింటింగ్ బాగుందా పెయింటింగ్? మాకు పెయింటింగ్ నచ్చిందంట. పెయింటింగ్ చూస్తుంది. పెయింటింగ్, లైట్స్ అందరినీ అబ్జర్వ్ చేయడం పని. ఇంకా మిల్క్ తాగమంటే కొంచెం తాగింది. ఇంకా సైలెంట్గా వచ్చి కూర్చుంది. ఇంకా స్ట్రోలర్లో ఉంచుకున్నాను. బయటకు తీ అని కాల్ చేసింది. ఇంతసేపు స్ట్రోలర్ నుంచి బయటకు తీసాక చూడండి సైలెంట్గా ఉంది. మమ్మీ దగ్గర ఉంది కాబట్టి. మమ్మీ ఎప్పుడు ఎత్తుకోవాలి. ఈమెని ఎత్తుకుంటే ఈమె ఓకే, లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది. బాగుందా పెయింటింగ్? ఏముంది పెయింటింగ్లో? మన కల్చర్ ఉంది నాని. మన ఫ్లాగ్ చూడు. మన ఫ్లాగ్. క్రికెటర్ చూడు. క్రికెటర్ అందరు ఉన్నారా నాని? మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందిరా నాని. ఇక్కడ ఒక బ్యానర్ ఉంది మన కల్చర్తో. చాలా బాగుంది బ్యానర్. ఇట్లా అన్ని రెస్టారెంట్స్లో ఉండదు. మన వాళ్ళల్లో స్పెసిఫిక్గా కావాలి అనుకున్న వాళ్ళ దానిలో ఉంటుంది. ఇక్కడైతే బాగుంది చూడటానికి. ఏం చేస్తున్నా? వెళ్తావా స్ట్రోలర్లోకి?
వెళ్తావా నాని రోడ్లలోకి వెళ్తావా అల్లరి చేయకుండా ఉంటావా అల్లరి చేయకుండా బజ్జి ఉంటావా చెప్పు నాని అమ్మ వాళ్ళు ఆర్డర్ చెప్తారు ఓకేనా. ఇప్పుడు మెనూ చూద్దాము అసలు మెనూలో ఏముంటాయో. మాంగ్స్ అంట, ద మాంగ్స్ ఇండియన్ రెస్టారెంట్ అంట. చైనీస్ ఇండియన్ రెండు ఉంటాయంట. సూప్స్, తందూరు, మోమోస్, అపటైజర్స్ అన్నీ ఉన్నాయి. ఎంట్రీస్ ఉన్నాయి, బిర్యానీ ఉన్నాయి, బ్రెడ్స్, నూడిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మనం ఏం ఆర్డర్ ఇద్దాం కానీ అమ్మ వాళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వాలి చెప్తావా నువ్వు చెప్తావా? రాజుగారి కోడి పలావ్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో. మాంగ్స్లో రాజుగారి కోడి పలావ్. ఇంకొన్ని చూద్దాం. అపటైజర్ ఏం బాగుంటుంది ఇక్కడ? అపటైజర్స్లో పుష్ప చికెన్ అని ఉంది, ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం చూస్తున్నా పుష్ప చికెన్ అనే పేరు. సో దాని టేస్ట్ ఎలా ఉంటుందో. పుష్ప చికెన్ అంట, మూవీ హిట్ అయిందని ఆ పేరు పెట్టారో మన నార్మల్గానే పెట్టుకున్నారు వాళ్ళు. మీలో ఎంతమంది రాజుగారి కోడి పలావ్ టేస్ట్ చేశారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాంగ్స్ రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుందంటారా? మేమైతే ఫస్ట్ టైం వచ్చాము మాంగ్స్ రెస్టారెంట్కి బేబీతో. చూడాలి దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఫొటోస్ అయితే బాగా టెంప్టింగ్గానే ఉన్నాయి చూడడానికి. ఆర్డర్ ఇద్దామన్నీ అన్నట్టే ఉన్నాయి, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తింటేనే కదా మనకి టేస్ట్ తెలిసేది. చూస్తే ఏం తెలుస్తుంది అంటారు, అంతేనా? ఏంటి నేను కూడా తింటామా అంటున్నావా? నీకు ఇంకా టైం ఉందిరా నాని, నువ్వు అప్పుడు తిందులే ఓకేనా? నీకు టైం ఉంది, నువ్వు అప్పుడు టేస్ట్ చేద్దు. అమ్మ నీకు అన్నీ టేస్ట్ చేపిస్తుంది సరేనా? చూడు హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు అడుగునాను. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. కెమెరాకి పోజ్ ఇస్తుంది అప్పుడప్పుడు నచ్చితే, లేకపోతే అస్సలు ఇవ్వదు. పోజ్ ఇవ్వవా నువ్వు? నీకు నచ్చలేదా ఇప్పుడు? అందుకే పోజ్ ఇవ్వట్లేదా? అంటుంది అంట. ఇవాళ నచ్చకపోతే పోజ్ ఇదు అంటుంది నచ్చలేదు అని. అవునా? అవునా? మనం ఇక్కడ తిందామా, టుగో తీసుకొని వెళ్దామా? మమ్మీ డాడీకి కోఆపరేట్ చేస్తావా? కోఆపరేట్ చేస్తావా? కోఆపరేట్ చేస్తాను అని చెప్తుంది, నా వైపే చూస్తుంది. కోఆపరేట్ చేస్తా అంటున్నావా? నువ్వు కోఆపరేట్ చేయలేదనుకో అమ్మ నాన్న టుగో తీసుకొని వెళ్తారు. ఇంకా నువ్వు కోఆపరేట్ చేస్తే ఇక్కడ తింటారు, నువ్వు కోఆపరేట్ చేయకపోతే టుగో తీసుకొని వెళ్తారు. సరేనా? నువ్వేదంటే అదే, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎవ్రీథింగ్ యు ఆర్ మై బేబీ, క్యూట్ బేబీ. We just cancelled it. రాజుగారి కోడి పలావ్ స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అదిరిపోయింది స్మెల్. పుష్ప చికెన్ అంట, చూడండి ఈ లుక్ ఎలా ఉందో. పుష్ప చికెన్. పుష్ప చికెన్ టేస్ట్ చూద్దాం ఇప్పుడు. రాజుగారి కోడి పలావ్ ప్లేట్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం ఇంకా.
లేట్ చేయకుండా ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. రాజుగారి కోడి పలావ్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ లెమన్ ఫ్లేవర్ వస్తుంది, యావరేజ్గా ఉంది, సూపర్ అని చెప్పలేను. ఇప్పుడు పుష్ప చికెన్ అంట టేస్ట్ చేద్దాం. పుష్ప చికెన్ కూడా యావరేజ్గానే ఉంది. రాజుగారి కోడి పలావ్ అయితే బిలో యావరేజ్ అనే చెప్తాను, అంతగా నచ్చలేదు నాకు. పుష్ప చికెన్ మాత్రం యావరేజ్గా ఉంది. రాజుగారి కోడి పలావ్కి అవుట్ ఆఫ్ 10 నేను 4 ఇస్తాను రేటింగ్. పుష్ప చికెన్కి అవుట్ ఆఫ్ 10 నేను 5 ఇస్తాను రేటింగ్. మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మా మాంగ్స్ రెస్టారెంట్ వీలాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీలాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.